వెల్కమ్ టు ఎంఐ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా సుబ్రహ్మణ్య షష్ఠి వేడుకలు, స్వామివారికి ప్రత్యేక పూజలు. పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో క్రికెట్ టోర్నమెంట్, జిల్లా మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ సహకారం. ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎన్టీఆర్ నగర్ కాకరపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో సుబ్రహ్మణ్య షష్ఠి, స్కంద షష్ఠి సందర్భంగా ఉదయం నుండి పంచామృత అభిషేకాలు, మూలమంత్ర హోమము అనంతరం కళ్యాణ మహోత్సవం కార్యక్రమం ఆలయ కమిటీ వారు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా భక్తులు ఉదయం నుండి ఆలయానికి బారులు తీరారు. తమ యొక్క కోరికలు స్వామివారికి నివేదించుకున్నారు. మహాన్నదానం తర్వాత 3 గంటల దగ్గర నుంచి స్వామివారికి శోభాయాత్ర, స్వామివారికి చక్కగా ఊరేగింపుగా స్వామిని ఈ గ్రామంలో హోమం దగ్గరికి వచ్చి కూర్చోవాలి. అందరికి సహకరించాలి. హోమం చుట్టూ కాకుండా పక్క కింద నలుగురు కూర్చుంటే నలుగురికి వేయాలి. హోమంలో స్వామివారికి పంచామృతాభిషేక కార్యక్రమం పూర్తి చేసుకుని మూలమంత్ర హోమంతో ప్రారంభమవుతోంది. ఎవరైనా కూర్చున్నటువంటి మూలమంత్ర హోమం తత్పురుషాయ విద్మహే చెప్పినప్పుడు వేద్రి గాని ఓం భూ స్వాహ అగ్రగేదం నమః భవ స్వాహ వాయవే నమః స్వాహ. అమ్మ ఆగండి, అప్పుడే కాదు. దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు కాకర్లపల్లి గ్రామం బోట్ కాలనీలో ఎంతో అంగరంగ వైభవంగా ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి, స్కంద షష్ఠి అంటారు, మార్గశిర శుద్ధ షష్ఠి మహోత్సవాన్ని పురస్కరించుకుని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఈరోజు ప్రాతకాలం నుంచి పంచామృతాభిషేక కార్యక్రమం, అనంతరము మూలమంత్ర హోమము, స్వామివారికి 11 గంటల దగ్గర నుంచి కళ్యాణ మహోత్సవం ప్రారంభమయ్యి మహాన్నదాన కార్యక్రమానంతరము గ్రామంలో స్వామివారికి ఊరేగింపు కార్యక్రమం ఉంది. ఈ కార్యక్రమాన్ని ఎంతో అంగరంగ వైభవంగా కమిటీ వారు అలాగే భక్తుల సహకారాలతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఎంతో వైభవోత్సవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములై స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. త్రివేది హరికృష్ణ యూత్ ఆధ్వర్యంలో స్థానిక పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో సోమవారం ఘనంగా క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమైంది. ఈ క్రికెట్ టోర్నమెంట్ కి స్పాన్సర్స్ గా జిల్లా మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్, కొండబోయిన శ్రీను సహకారం అందించారని ఎన్టీఆర్ స్టేడియం అథ్లెటిక్స్ కోచ్ రామకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత ఆరోగ్యంగా ఉండడానికి ఆటలు ఉపయోగపడతాయన్నారు. ఈ టోర్నమెంట్ నిర్వాహకులుగా యు నాగరాజు, దుర్గారావు వారి మిత్రులు సహకారం అందిస్తున్నారని, ఇటువంటి ఆటల వైపు యువత ఎక్కువగా మగ్గు చూపాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. అందరికి కూడా నమస్కారాలు. ఈరోజు మనం పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో యూత్ ఎంకరేజ్మెంట్ పర్పస్ కోసం క్రికెట్ టోర్నమెంట్ని జరుపుకోవడం జరిగింది. ఈ క్రికెట్ టోర్ని అతిథి త్రివేది హరికృష్ణ యూత్ అనే పేరు మీద ఈ టోర్నమెంట్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. దీన్ని ఆ యూత్ వి నాగరాజు, ఎం దుర్గారావు అండ్ వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ అందరూ కలిసి యూత్ని ఎంకరేజ్ చేయడం కోసం ఈ టోర్నమెంట్ని వారం రోజుల పాటు నిర్వహించాలని ఆలోచనతో ఈ టోర్నమెంట్కి గెస్ట్గా హరికృష్ణ గారు, అదే హిందూ కాలేజీ ప్రిన్సిపాల్ గారు
పివిఎం ప్రసాద్ గారు ఈ టోర్నమెంట్ని ప్రారంభించడం జరిగింది. ఇది ఒక 6 రోజుల పాటు జరుగుతుంది. ఇవి 2020 మ్యాచెస్ యూత్ ఎంకరేజ్మెంట్ పర్పస్ కోసం. వీటిలో ప్రైజ్ మనీ కూడా ఇవ్వటం జరుగుతుంది. వీటన్నిటికి గాను ఆర్గనైజర్స్ కొంచెం ప్లానింగ్లో ఉన్నారు. చూసి దీన్ని ఫర్దర్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. జిల్లా స్థాయి న్యూస్ ఛానల్ అందరికి కూడా నమస్కారాలు. ఈరోజు మనం పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో యూత్ ఎంకరేజ్మెంట్ పర్పస్ కోసం క్రికెట్ టోర్నమెంట్ని జరుపుకోవడం జరిగింది. ఈ క్రికెట్ టోర్ని అతిథి త్రివేది హరికృష్ణ యూత్ అనే పేరు మీద ఈ టోర్నమెంట్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. దీన్ని ఆ యూత్ వి నాగరాజు, ఎం దుర్గారావు అండ్ వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ అందరూ కలిసి యూత్ని ఎంకరేజ్ చేయడం కోసం ఈ టోర్నమెంట్ని 1 వారం రోజుల పాటు నిర్వహించాలని ఆలోచనతో ఈ టోర్నమెంట్కి గెస్ట్గా హరికృష్ణ గారు, అదే హిందూ కాలేజీ ప్రిన్సిపాల్ గారు పివిఎం ప్రసాద్ గారు ఈ టోర్నమెంట్ని ప్రారంభించడం జరిగింది. ఇది ఒక 6 రోజుల పాటు జరుగుతుంది. ఇవి 2020 మ్యాచెస్ యూత్ ఎంకరేజ్మెంట్ పర్పస్ కోసం. వీటిలో ప్రైజ్ మనీ కూడా ఇవ్వటం జరుగుతుంది. వీటన్నిటికి గాను ఆర్గనైజర్స్ కొంచెం ప్లానింగ్లో ఉన్నారు. చూసి దీన్ని ఫర్దర్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. జిల్లా స్థాయి పార్టిసిపేట్ చేసి చెప్పాలన్నా చాలా రోజులు మీరే ఏది అసలు లేదుగా మీరు ఎన్టీఆర్ స్టేడియంలో ఉంటే వారానికి ఒకసారైనా పిలిచేవాళ్ళు. ఏం లేవు పరిస్థితులు అనుకో. శ్రీకాకుళం జిల్లా పలాస 19వ వార్డు సూదికొండలో అమ్మా నాన్న మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ట్రస్టీ గృహలక్ష్మి 19వ వార్డు కౌన్సిలర్ ప్రతినిధి సిష్ణు గోపి వారి ఆధ్వర్యంలో 120 మంది పేద వృద్ధులు, పేద వితంతు మహిళలకు రగ్గుల్ని పంపిణీ చేస్తారు. ఈ సందర్భంగా గృహలక్ష్మి మాట్లాడుతూ పేదవారికి తన వంతు సహాయం చేయాలనే ఉద్దేశంతో అమ్మా నాన్న ట్రస్ట్ స్థాపించి సేవా కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు శ్రీనివాసరావు, వార్డు వాలంటీర్లు ఎస్ రాధిక, కె ఆది, స్థానిక నాయకులు దుమ్ము రాజు, చిన్న మొదలగు పాల్గొన్నారు. 10,000 రూపాయలు ఏం సరిపోదు, మందులకే చాలదు. ఎందుకంటే ఆ బాధ మాకు తెలుసు, ఎందుకంటే ఆయన పడ్డారు కాబట్టి మందులు చాలా అవుతాయి. అందుకని పేద వాళ్ళకి ఎవరైనా ఉంటే మరీ ఆర్థికంగా చిదిగిపోయిన వాళ్ళకి సహాయం చేస్తున్నాం. క్యాన్సర్ పేషెంట్కి అలాగా ఆర్థిక సహాయం చేస్తున్నాము. ఈ దుప్పట్లు, చీరలు పంపిణీ అనేది మేము 2016 నుంచి కూడాను ఈ నవంబర్, డిసెంబర్, జనవరి నెలలో ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్ళు, స్లమ్ ఏరియా, మురికి ప్రాంతాలు చాలా మంది ఉన్నారన్నమాట. ఇక్కడ ఒకసారి చూసాము, అలాంటి ఏరియా ఉంటుందా అనుకున్నాము. ఎక్కడంటే ఇక్కడ మన మల్లేశ్వర హాస్పిటల్ ఎదురుగుండా సందు లోపల అనమాట. ఈ బాబాయ్ తీసుకొస్తే తీసుకెళ్ళి వచ్చాము. ఆ విధంగా ఏంటంటే ఎక్కడ ఇది అవసరం అనుకుంటే అక్కడ మనకు వచ్చే వడ్డీ మీదే పనిచేస్తున్నాం. అసలు తీయడానికి లేదు. 25 లక్షలు మీద వచ్చేది సంవత్సరానికి 1,14,000 అంత వస్తుంది అన్నమాట వడ్డీ. దాన్ని ఈ విధంగా పేషెంట్లకి ఆర్థిక సహాయం ఈ విధంగా ఇది చేస్తూ ఉన్నాము. దానిలో కొంత మాది కూడా పడుతుంది, దానికోసం ఏమి లేదు. కానీ ఒక విధంగా అలా కంటిన్యూ అవుతున్నామని సంతోషం మాత్రం. అందరినీ తృప్తిపరచలేము కానీ ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళని ఈ విధంగా చలికాలం జోగలక్ష్మి వాళ్ళు లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా వెళ్ళి తీసుకోండి. చేతమ్మా
విజయ కోర్ల మహాలక్ష్మి గండస్ మల్లమ్మ కవిపట్నం కృష్ణ ఎవరమ్మ వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా తను అడవలేని పరిస్థితులు ఉంటే పల్నాడు జిల్లా నర్సరావుపేట స్థానిక ఎస్ఎస్ఎన్ కాలేజ్ లో స్విమ్మింగ్ కాంపిటీషన్ జరిగింది. ఈ కార్యక్రమానికి నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గౌరవ అధ్యక్షులుగా విచ్చేశారు. ఈ స్విమ్మింగ్ కాంపిటీషన్ లో గెలిచిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. చాలా సంతోషం. తల్లిదండ్రులు కూడా చాలా మంది పంపిణీ చేస్తున్నారు. సో పల్నాడు జిల్లాలో ప్రాబ్లీ ఇది సెకండ్ టైం మేము 2 సంవత్సరాల్లో ఈ యొక్క కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం. మరి మా యొక్క ఆర్గనైజర్ వారికి చాలా కష్టపడి ఈ యొక్క ఆర్గనైజేషన్ చేస్తూ ఉన్నారు. చాలా ఇబ్బందులు ఉంటాయి. అలానే ఈ స్కూల్ కూడా కాలేజీ వాళ్ళు కూడా మాకు అన్ని విధాలా సహకరించడం కూడా చాలా సంతోషం. సో అట్లానే స్విమ్మింగ్ ఈజ్ ద బెస్ట్ ఎక్సర్సైజ్ పాసిబుల్. అంటే ప్రతి ఒక్కరు తన పిల్లల్ని స్విమ్మింగ్ అలవాటు చేయాలి. ఎందుకంటే ఆల్ ద మజిల్స్ స్విమ్మింగ్లో ఉంటాయి ద బాడీ, ఆల్ ద మజిల్స్. సో చాలా మంచి ఎక్సర్సైజ్. అట్లానే ఇండియా నుంచి ఒలింపిక్లో కానీ ఏషియన్ గేమ్స్లో కానీ మొత్తం స్విమ్మింగ్లో మంచి మెడల్ సాధించాలని చెప్పి కోరుకుంటున్నాను. మీద మనం చూస్తూ ఉన్నాం మెడల్స్ దారిలో కూడా ఇప్పుడిప్పుడే అన్ని గేమ్స్లో ఇండియా షైన్ అవుతూ ఉంది, అడ్వాన్స్ అవుతూ ఉంది. అవేర్నెస్ కూడా బాగా పెరుగుతుంది తల్లిదండ్రులు. ఖచ్చితంగా మరి మైకల్ ఫెల్ప్స్ వంటి స్విమ్మర్స్ ఇండియాలో కూడా కావాలి, ఇండియాకి రావాలి. అలాంటి వాళ్ళు ఇండియా నుంచి మరి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద పార్టిసిపెంట్స్, కోచెస్, ఆర్గనైజర్ ముఖ్యంగా తను చాలా కష్టపడి ఆర్గనైజ్ చేస్తున్నాడు. ఇంకా మంచి మంచి కాంపిటీషన్స్ ఇక్కడ ఆర్గనైజ్ చేస్తామని చెప్పి భవిష్యత్తులో తెలియజేస్తూ థ్యాంక్ యూ ఆల్ ద పార్టిసిపెంట్స్. పల్నాడు జిల్లా పెదకూరుపాడు నియోజకవర్గంలో ఈ నెల 21న వైసీపీ వీడి టీడీపీలో జాయిన్ అవుతున్నాను అని కంచేటి సాయి అన్నారు. ఈ ప్రభుత్వం దుర్మార్గపు ఆలోచనలు చేస్తుంది. రాజధాని లేని రాష్ట్రంగా చేసింది. రాజధాని ప్రాంతంలో ఇసుక, కంకర, ఐరన్ అమ్ముకున్నారు. ఎవరు అమ్ముకున్నారో అందరికీ తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో డబ్బు ఉందని అహంకారంతో రాజకీయాలు చేస్తామంటున్నారు. డబ్బు అహంకారంతో ఉన్న నేతలను తిప్పికొట్టాలని అన్నారు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి మరి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళడానికి మేమందరం మరి పార్టీ అధిష్టాన వర్గం నుంచి అలాగే ఇన్ఛార్జి గారి ద్వారా మాకు సమాచారం అందింది. ఆ సమాచారానికి అనుగుణంగానే మేము ఈరోజు మరి పెద్దల సమక్షంలో మా యొక్క సంసిద్ధతను తెలియజేస్తూ ఈ మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది. మరి రోజులు మండలమే కాక నియోజకవర్గం మొత్తం నలుమూల నుంచి కూడా మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మాతో పాటు ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్నారో మిత్రులు, వారితో పాటుగా అభిమానులు కొంతమంది, మాతో పాటు మాకు సంబంధించినటువంటి సోదరులు కొంతమంది వస్తారు. వారితో పాటుగా మరి మన యొక్క నాయకత్వం, మన ఐకమత్యంతో పనిచేస్తామని చెప్పి సంఘీభావం తెలియజేయడం కోసం మా తెలుగుదేశం పార్టీ నుంచి కూడా పెద్ద ఎత్తున నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, అభిమానులు కానీ కలిసి మనందరం కూడా మరి ఒక పార్టీ మీద నుంచి అందరం కూడా నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో మంగళగిరి పార్టీ ఆఫీస్కి 21వ తారీఖు ఉదయం 9 గంటల నుంచి ఇక్కడ బయలుదేరి వివిధ మండలాల నుంచి మరి మన పార్టీ వాళ్ళు మరి కార్యకర్తలు వాహనాలు ఏర్పాటు చేసుకొని బయలుదేరి మరి అక్కడ జరిగేటటువంటి మాకు కండవేసే కార్యక్రమంలో మీ అందరూ కూడా పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి చేస్తారని, భవిష్యత్తులో మరి గత 2 ఎన్నికల్లో కూడా 2014 కానీ 2019లో కానీ ఏదైతే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి
మరి ఆ రోజు ఓడిపోయినప్పుడు కూడా మళ్ళీ పార్టీ వదిలిపెట్టకుండా మరి పార్టీని మళ్ళీ మన కొత్త పార్టీ అయినప్పుడు కూడా మళ్ళీ పార్టీ 2019లో అధికారంలో రావడానికి నియోజకవర్గంలో ఎమ్మెల్యే గెలవడానికి మేము ఏదైతే కృషి చేసాము భవిష్యత్తులో తప్పకుండా తెలుగుదేశం పార్టీకి కూడా అదే రకంగా మన పెద్దలందరినీ మన నాయకులందరినీ కూడా కలుపుకొని చిన్న చిన్న విభేదాలను కూడా వాటన్నింటి కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకొని ఖచ్చితంగా మరి రాబోయే ఎన్నికల్లో ఇంకా ఎక్కువ దూరం కూడా 2-3 నెలల్లోనే మనకి ఎన్నికలు రాబోతున్నాయి. మీ అందరూ కూడా తెలుసు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని నియోజకవర్గం పెద్ద మెజార్టీతోటి అత్యధిక మెజార్టీతోటి మరి ఎవరు ఊహించిన విధంగా అత్యధిక మెజార్టీతోటి చాలామంది ఎక్కువ మాట్లాడుతున్నారు. మేము అంత పెడతాం, 150 పెడతాం, 200 పెడతాం. మరి ఏందో మాకు తెలియదు. 150 అంటే మరి గతంలో ఇక్కడ 5 సార్లుగా గెలిచిన మంత్రి చేసినటువంటి కన్నా లక్ష్మీనారాయణ గారు కూడా ఏ రోజు ఆయన 5 సార్లు గెలిచినా కూడా డబ్బుల గురించి ఎప్పుడు మాట్లాడుకున్న సందర్భం, డబ్బులతో జనాన్ని కొనుక్కున్న సందర్భం అయితే ఇక్కడ కనపడలా. కానీ ఇవాళ ఉన్న ప్రజాప్రతినిధులు మేము 150 కోట్లు పెడతామని బహిరంగానే మాట్లాడుతారంటే మన అంత పక్కపొరపాటు ప్రజలు రాజకీయంగా చాలా చైతన్యవంతమైన ప్రజలు. ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ చైతన్యం నాకు తెలిసి బహుశా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా తక్కువ నియోజకవర్గాలు చైతన్యం ఉంటుంది. మహానుభావులు పెద్దలు కుటుంబాక వెంకటపతి లాంటి మరి కమ్యూనిస్టు యోధులు పుట్టిన ప్రాంతం ఇది. అసామాజిగా వారికి డబ్బులు పెట్టి కొట్టాలంటే అమ్ముడుపోయే అంత ఆత్మాభిమానం లేని వ్యక్తులు ఇక్కడ ఎవరు లేరు. ఇటువంటి అహంకారపూరితమైన మాట్లాడే ధోరణికి, అహంకారపూరితంగా వ్యవహరించే ధోరణికి వ్యతిరేకంగా మరి పెద్ద ఎత్తున ప్రజా తీర్పు మరి ఇవ్వాలని చెప్పి ప్రతి ఒక్క పెద్ద పొరపాటు వర్గానికి సంబంధించిన ప్రతి ఒక్క మరి ఓటర్ను కూడా నేను కోరుకుంటూ రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని గెలిపించాలని, అట్లాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఏమైనా విభేదాలు ఉన్నా కూడా చిన్న చిన్న మనకు కొత్తగా నిన్నదాకా పార్టీలో పనిచేసాం కాబట్టి మాతో ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా కూర్చొని మాట్లాడుకుందాం, పరిష్కారం చేసుకుందాం. మాకు ఎటువంటి ఈగోయిజం కానీ ఎటువంటి భేదాభిప్రాయాలు పెట్టుకొని వర్గాలు పెట్టుకునే ఆలోచన కానీ అంత అటువంటి ఉద్దేశాలు కూడా లేవు. మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీలో వాలంటరీగా చంద్రబాబు నాయుడు గారి దగ్గర మాకు ఉన్నటువంటి చనువుతోటి మరి ఆయనతో మాట్లాడి, అట్లాగే శ్రీధర్ గారితో కూడా ఏమైనా ఉన్నా కూడా మా గతంలో ఉన్నటువంటి ఏమైనా సమస్యలు ఉన్నా కూడా మాట్లాడుకొని పరిష్కారం చేసుకుని ఈరోజు మరి ఆయన యొక్క నాయకత్వంలోనే మేము పనిచేయడానికి సిద్ధపడే ఈరోజు పార్టీలోకి మనస్ఫూర్తిగా మరి మన పెద్దలందరి సమక్షంలో, మన మండల పార్టీకి సంబంధించినటువంటి పెద్దలందరి సమక్షంలో మనస్ఫూర్తిగా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు జరిగింది. మీ అందరూ కూడా మండలంలో ఉన్నటువంటి కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి రావాలని, మరి భవిష్యత్తులో కూడా మా అందరి యొక్క ఆలోచనకి మీ అందరూ అనుగుణంగా కలిసి పనిచేద్దామని చెప్పి మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా కోసూరు మండలం, ముఖ్యంగా కోసూరు మండల ప్రజానికాన్ని, అలాగే పెదపురపాని మిగతా మండల ప్రజానికి అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని చిట్టిపొట్టి చిన్నారులతో అంగన్వాడీలు 6వ రోజు ధర్నా కొనసాగుతుంది. జగన్ మామయ్య మా ఆట పాటలు విద్యను అంగన్వాడీ అమ్మను మాకు దూరం చేయొద్దని లబ్ధిదారులైన చిన్నారులు తమ తల్లులతో కలిసి ప్లకార్డులతో నిరసన తెలుపుతున్న అంగన్వాడీలకు మద్దతు తెలిపారు. జిందాబాద్ జిందాబాద్. అంగన్వాడీలకు కనీస వేతనం 26,000, అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 ఇచ్చేంత వరకు రాజకీయ జోక్యం, హెల్పర్లకు ప్రమోషన్ విషయంలో రాజకీయ జోక్యం, సర్వీస్ లో ఉండి చనిపోయిన వారికి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, సర్వీస్ లో ఉండి చనిపోయిన వారికి కుటుంబంలో ఉన్న ఒకరికి ఉద్యోగం. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ కాకినాడ అర్బన్ ప్రాజెక్ట్ కార్యదర్శిని. మేము
గత 6 రోజుల నుంచి ఈరోజు 6వ రోజు సమ్మె మొదలుపెట్టి అయినప్పటికీ ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి మా ఏళ్ళ ఎందుకని మా సమస్యలు పరిష్కరిస్తామని పిలిపించి మరలా సఫలం కాకుండా ఎందుకు పంపిస్తున్నారా అన్నది అర్థం అవ్వట్లేదు. మేము ఎంతో నిజంగా మా స్కూల్స్ని మా ఇంటికన్నా ఎంతో శుభ్రంగా ఎంతో దైవం కిందే చూస్తాం. ఎందుకంటే అది మాకు ఉద్యోగం, మేము ప్రేమించి మేము విలువిచ్చేది. అలాంటి ఉద్యోగంలో ఈరోజు సచివాలయ సిబ్బంది అందరూ అని అన్నాం వాళ్ళు హేళన చేయడంతో పాటు వాళ్ళు మా సెంటర్స్లోకి వెళ్ళి మేము పిల్లలు చంటి బిడ్డలు 5 సంవత్సరాల లోపు పిల్లలకి బరువులు తోస్తాం. ఆ బరువులు తోసే వేయింగ్ మిషన్ 25 కేజీల కన్నా ఎక్కువ అది వెయిట్ కాయదు. అలాంటి వేయింగ్ మిషన్తో ఉయ్యాలు అవుతున్నారు. అంటే ఈరోజు వాళ్ళకి ఉయ్యాలకి వేయింగ్ మిషన్కి తేడా లేని స్థితిలో ఉన్నటువంటి వారిని గవర్నమెంట్ ఉసుగలిపిందనమాట మా మేట్లకి. ఇది ఎంత మాత్రం సమంజసం కాదని చెప్పేసి మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. దాన్ని పిల్లలు ఆడుకునే కేంద్రాన్ని పెద్దవాళ్ళు బేటలాడుతున్నారు. ఇది ఎంత దౌర్భాగ్యం. ఈరోజు అనేక మంది బిడ్డలు వాళ్ళకి మేము లేకుండా మా అంగన్వాడీ కార్యకర్తలు లేకుండా రామని చెప్పేసి వాళ్ళు ఉండిపోయారు. వాళ్ళకి ఈరోజు పౌష్టికాహారం దూరం అవ్వట్లేదా? సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వాళ్ళకి పౌష్టికాహారం అందకపోతే నేరము అని మా అంగన్వాడీ సెంటర్స్ పగలగొట్టారే. మరి అదే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది కదా అంగన్వాడీలు గ్రాడ్యుయేటీకి అర్హులని. ఈ మాటను ఎందుకు మర్చిపోయారని మరి ఒకసారి మేము మీడియా పూర్వకంగా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మా సమస్యలు పరిష్కరించాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్గా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. 6 రోజులు బట్టి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ మినీ వర్కర్స్తో కలిపి ఇక్కడ సమ్మె చేస్తున్నామండి. మా ప్రధానమైన డిమాండ్లు వచ్చి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుయేటీ అమలు చేయాలని, అలాగే కనీస వేతనం 26,000 అమలు చేయాలని, మినీ వర్కర్లుగా గుర్తించాలని, హెల్పర్లకు ప్రమోషన్ ఇవ్వాలని అడుగుతున్నాం. గతంలో సీఎం గారు పాదయాత్ర చేసినప్పుడు మీకు తెలంగాణ కన్నా అధికంగా వేతనం 1000 రూపాయలు వేతనం పెంచుతామని ఆయన హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీని మాత్రం ఆయన నిలబెట్టుకోలేకపోయారు. అదే హామీని మేము ఇప్పుడు అడుగుతున్నామండి. మళ్ళీ మాకు మేము నోటీస్ ఇచ్చే మేము సమ్మెలో దిగాము. అయినా సరే సచివాలయం సిబ్బంది వచ్చి అంగన్వాడీ కేంద్రం యొక్క తాళాలు బద్దలు కొట్టి వాళ్ళు మా అంగన్వాడీలో ఆటలాడుకొని పాటలు పాడుకొని ఎంతో ఎటకారంగా కూర్చొని అన్నీ చేసుకుంటున్నారండి. అది ఎంతవరకు సమంజసం? నిన్న చర్చల్లో అయితే బొత్స సత్యనారాయణ గారు మేము వీళ్ళకి ఎటువంటి అధికారం ఇవ్వలేదు, మీ తాళాలు బద్దలు కొట్టమని చెప్పలేదన్నారు. మరి ఎవరు చేస్తున్నారు ఇది అన్నదే అర్థం కావట్లేదు. సచివాలయం సిబ్బందికి ఎందుకు అంత అతి ఉత్సాహమో మాకైతే అర్థం కావట్లేదు. ఈ తప్పుకు సరైన గుణపాఠం మేము చెప్పి తీరుతామని మీడియా పూర్వకంగా నేను చెప్తాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా సుబ్రహ్మణ్య షష్ఠి వేడుకలు, స్వామివారికి ప్రత్యేక పూజలు. పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో క్రికెట్ టోర్నమెంట్, జిల్లా మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ సహకారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.